దంతాల సెన్సిటివిటీపై ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి నేటి ఆరోగ్యమే మహాభాగ్యంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యం కింద ట్రైడెంట్ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వంశీకృష్ణ టీత్ సెన్సిటివిటీ అంటే పళ్ళు తీపులు, అది దేనివల్ల వస్తాయి, దానికి రెమెడీస్ ఏంటి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవాళ టాపిక్ సెన్సిటివిటీ, అసలు పళ్ళు తీపులు ఎందుకు వస్తాయి. సో మన డైలీ షెడ్యూల్లో మనం సమ్మర్ కానీ వింటర్ కానీ ఆల్మోస్ట్ 3 months ఉంటుంది. సో మన ఆపోజిట్ డైట్ తీసుకుంటూ ఉంటాం. అంటే లైక్ ఎండాకాలం కొంచెం చిల్డ్గా, కూల్గా, చల్లటివి తీసుకోవటం, అలానే వింటర్ సీజన్లో కొంచెం వేడిగా తీసుకోవటం అనేది మనకు అలవాటు. అలానే మన డైట్లో కూడా ఎక్కువ సిట్రస్ అంటే పులుపు ఎక్కువ ఉన్నాయి కానీ అలాంటి డైట్ తీసుకోవటం, దానివల్ల సెన్సిటివిటీ బాగా తెలుస్తూ ఉంటుంది. సో మెయిన్గా మనకున్న ప్రాబ్లం ఫ్లోరోసిస్ అండి. ఫ్లోరోసిస్, అలానే గమ్ ప్రాబ్లమ్స్, అలానే చిన్నప్పటి నుంచి ఓరల్ క్యావిటీస్ అండ్ జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల సెన్సిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనికి రెమెడీస్ ఏంటంటే, సో దీనికి జనరల్గా కొన్ని టూత్ పేస్ట్లు ఉన్నాయి, సెన్సోడైన్ కానీ లేకపోతే సెంక్వెల్, ఇలాంటి చాలా రకాల టూత్ జెల్స్ ఉన్నాయి. అలానే టూత్ బామ్స్ ఉన్నాయి, సెనోలిన్ అని, ఇలాంటివి. సో దీనివల్ల పళ్ళకి మసాజ్ చేయటం, అలానే పళ్ళకి అప్లై చేసి ఒక 2 minutes ఉంచి రౌండ్గా బ్రష్ చేసుకుంటా ఈ సెన్సిటివిటీ ప్రాబ్లమ్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఇంకా కొంతమందికి సెన్సిటివిటీ ఎక్కువ ఉంది అంటే ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ఏమైనా క్యావిటీస్ ఉన్నాయా, లేకపోతే గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివి చెక్ చేసుకొని ఈ ఇంట్లో తీసుకునే రెమెడీస్ ఏం కాకుండా, ఎందుకంటే అలా వదిలేస్తే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటిది తర్వాత ఇంకోటి ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ వల్ల కూడా వస్తుంది. చాలామంది బ్రష్ బాగా చేస్తున్నామంటారు, అంటే ఇంప్రాపర్గా సరిగ్గా టెక్నిక్ కాకుండా రాంగ్ టెక్నిక్తో బ్రష్ చేయటం వల్ల చిగుర్లు, పళ్ళు అరిగిపోవటం వల్ల కూడా సెన్సిటివిటీ వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి గైడెన్స్ లేకపోవడంతో ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ వల్ల సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అలానే మూడోది డైట్ వల్ల. కొంతమంది నేను చూసా ఆయిల్ పుల్లింగ్ అని, దాని తర్వాత నిమ్మరసం ఎక్కువగా తీసుకోవటం వల్ల, అండ్ చిట్కాలు ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా చూస్తాం, ఉప్పు నిమ్మకాయ వేసుకొని బ్లీచింగ్ సోడా వేసుకొని పళ్ళు తోమండి అని చెప్పి. దీనివల్ల పైన ఎనామిల్ పొర అరిగిపోవటం వల్ల, లేకపోతే వేర్ అవుట్ అవ్వటం వల్ల టీత్కి మొత్తం ఒక హెల్మెట్ లాగా ఉండే ఎనామిల్ పోయి టీత్ సెన్సిటివిటీగా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏముంటాయంటే, కొన్నిసార్లు మేము బాండింగ్ ఏజెంట్స్ అప్లై చేస్తాం, అలానే లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా కొంచెం సెన్సిటివిటీని తగ్గించటం. సో సిమెంటేషన్ చేయటం ఏమైనా క్యావిటీస్ ఉన్నాయంటే, లేదంటే పళ్ళు క్లీన్ చేసి కొన్ని ఓరల్ జెల్స్, డెంటల్ బామ్స్ ఇలాంటివి రికమెండ్ చేయటం వల్ల కూడా ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం చాలా వరకు అరికట్టచ్చు. అండ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సెన్సిటివిటీలో ఉంటాయి. అలా హార్మోనల్ రిలేటెడ్ ఎక్కువ మెనోపాజ్ కండిషన్లో ఉమెన్కి 45 అబోవ్ చూసుకుంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ రావటం వల్ల ఆ గమ్స్ అన్నీ కూడా బ్లీడ్ అయ్యి సెన్సిటివిటీ ఉంటుంది. అలానే కొంచెం ఏజ్డ్ పీపుల్లో క్రానిక్ మెడికేషన్ వాడటం వల్ల కానీ ఇలాంటివి కూడా సెన్సిటివిటీ ప్రాబ్లంకి కారణం. అండ్ రిలేటెడ్గా కొంతమందికి డస్ట్ ఎలర్జీస్ ఉండటం వల్ల మౌత్ బ్రీదింగ్ ఉండి, సో ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం వాళ్ళల్లో కూడా ఎక్కువ గమనిస్తూ ఉంటాం అనమాట. దేనికైనా కానీ చిన్న ప్రాబ్లం అయితే ఇంట్లోనే మనం పేస్ట్, జెల్స్ ఇలాంటి రెమెడీస్ అన్నీ వాడి చాలా వరకు తగ్గించవచ్చు. అలాంటి ఏదన్నా సెన్సిటివిటీ ఎక్కువ అయిందంటే మాత్రం కంపల్సరీ మీరు డెంటిస్ట్ గైడెన్స్ తీసుకొని ఏదన్నా క్యూర్ చేయగలిగింది డయాగ్నోస్ చేయించుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చూసుకొని చేయించుకోవడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ. నమస్తే అండి.